అష్టైశ్వర్యాలు కలగాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అయినప్పటికీ లక్ష్మీదేవి కొందరిని మాత్రమే వరిస్తుంది. కొందరిని వరించటంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అమ్మవారు నన్ను కరుణించలేదు, అమ్మవారు నన్ను ఏమి చేసినప్పటికీ కరుణించటం లేదు, అమ్మవారు నా పట్ల ద్వేషభావంతో ఉన్నది అనేటువంటి ఈ యొక్క మానసికంగా వారు బలహీనులైపోయి ఉంటారు. వీరు ఈ యొక్క దరిద్రం పట్టి బాధపడుతూ ఉంటారు. కాకపోతే ఈ యొక్క అమ్మవారు కరుణించాలంటే ఏం చేయాలో గనక మీరు గనక తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు అనేవి సంప్రాప్తిస్తాయి. కాబట్టి అష్టైశ్వర్యాలు కావలసిన వారు ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి. కాబట్టి ఈ అష్టైశ్వర్యాలు కావలసిన వారు ఏదేని శుక్రవారం రోజు ప్రారంభించవలసినటువంటి ఈ యొక్క పరిహారాన్ని తెలియజేస్తున్నాను. మీరు ఎవరైతే అష్టైశ్వర్యాలు కావాలని చెప్పి భావిస్తారో వారు ఒక శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఒక తెల్లటి వస్త్రాన్ని సంపాదించి ఆ తెల్లటి వస్త్రంలో 8 పసుపు గవ్వలు, 2 యాలుకలు, కొద్దిగా పచ్చకర్పూరము, తరువాత దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పసుపు, కుంకుమ ఇవన్నీ వేసి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పరిహారాన్ని కనుక మీరు పాటించినట్లయితే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే చేయవలసింది ఏంటంటే ఈ యొక్క పరిహారాన్ని ఆర్తితో చేయాలి. ఏదైనా అమ్మవారిని కొలిచేటప్పుడు ఆర్తి అనేది ఖచ్చితంగా కావాల్సింది. ఏదో చేశాం కదా, గురువుగారు చెప్పారు కదా, పరిహారాన్ని చేశాం కదా అని చెప్తే ఎటువంటి ఫలితము రాదు. అప్పుడు ఫలితం రాలేదు అని బాధపడటం తప్ప చేసేటువంటి విధి ఏమీ లేదు. కాబట్టి మనం చేసేటువంటి పరిహారం పట్ల ఆసక్తితో, ఆర్తితో, మనం జిజ్ఞాసతో కూడి ఆ యొక్క పరిహారాన్ని చేయాలి. తరువాత దీనికి కావాల్సింది ఏంటి అంటే నమ్మకం. గురువు గారు చెప్పారు, ఖచ్చితంగా అవుతుంది, ఇది ఇంతకు ముందు ఎంతో మంది పాటించి చూశారు, ఎంతో మంది పాటించి అష్టైశ్వర్యాలు పొందారు, కనుకనే మాత్రమే గురువు గారు మనకి తెలియచేశారు అనేటువంటి నమ్మకంతో ఎవరైతే ఈ యొక్క పరిహారాన్ని చేస్తారో వారికి అష్టలక్ష్మి వైభవం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ యొక్క తెల్లటి గుడ్డలో, మళ్ళీ చెప్తున్నాను, తెల్లటి వస్త్రంలో మీరు 8 పసుపు గవ్వలను ఉంచి దాంట్లో 2 యాలుకలు, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ ఉంచి ఆ యొక్క తెల్లటి వస్త్రాన్ని మూటగట్టి శుక్రవారం రోజు ఉదయం రోజు ఈ 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో ఉదయాన్నే శుచిగా శుభ్రంగా లేచి స్నానం చేసి అష్టలక్ష్మిలకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో ఆ యొక్క పారాయణ చేసి కుంకుమ పూజతో ఈ యొక్క మూట కట్టినటువంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క ప్రసాదాన్ని మీరు పూజ చేస్తారో ఆ యొక్క పూజ చేసినటువంటి మూట ద్వారా అష్టలక్ష్మిలకు సంబంధించినటువంటి ఈ యొక్క ధన ప్రవాహం అనేది మీ మీద ఖచ్చితంగా కలుగుతుంది. అష్టలక్ష్మీదేవి సంబంధించినటువంటి విడివిడిగా ఉన్నటువంటి అష్టలక్ష్మి అష్టోత్తర శతనామావళిని అన్నిటినీ జపం చేసుకొని ఈ యొక్క స్తోత్రాన్ని, అష్టలక్ష్మి స్తోత్రాలను పారాయణ చేసి కుంకుమతో, అక్షతలతో ఏదైతే మూట కట్టారో ఆ యొక్క మూటని చక్కగా పూజ చేసి ఆ యొక్క మూటని చక్కగా ధనపేటికలో కనుక ఉంచినట్లయితే అదే శుక్రవారం రోజు చేసినటువంటి ఈ యొక్క మూటని శుక్రవారం రోజు పూజ చేసి శుక్రవారం రోజే ధనపేటికలో ఉంచాలి. ఆ ధనపేటికలో ఉంచినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.